రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు. ఏం గాడిదలు కాస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళని తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. ఎందుకని? మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు, మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఈ వైసీపీ అయినా జగనన్న గారైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు? ఎందుకు సాష్టాంగ పడుతున్నారు? ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా? మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలే లేవు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్ళిపోతారు. ఇదేనా మనకు కావాల్సింది? యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? ఏం చెప్పాడు జగనన్న గారు? జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1 కు వేస్తామన్నారు కదా. మరి ఎన్నిసార్లు వేశారు? ఒక్కటంటే ఒక్కటైనా వేశారా? ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు వేస్తున్నారు అని అడిగాడు జగనన్న గారు. మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక, ఈ రోజు మెగా డిఎస్సి లేదు, ఒక దగా డిఎస్సి అని 6,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తాడట. ఎప్పుడు? ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు. అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా? కుంభకర్రులా మీరు? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు